ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం దేవుని మాటల ద్వారా అద్భుతంగా మనం నడిపించబడుతున్నాం. ఆయన మాటల ద్వారా నూతనమైన బలాన్ని పొందుకుంటున్నాం. ఆయన మాటలు మన జీవితాల్ని ఎంతో కదిలిస్తున్నాయి కదండి. ప్రతిరోజు దేవుని మాటలు నిజంగా మన జీవితాల్లో గొప్ప కార్యాన్ని చేయడం మనం చూస్తున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం? ప్రతిరోజు లాగానే ఈ ఉదయం కూడా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలముగా ముందుకు సాగుదామా? ఈ ప్రత్యేకింపబడిన రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. అవునండి, మనం నడిచే ప్రతి మార్గంలో దేవుడే మనకు తోడై ఉండే దేవుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో చాలా వేదన, బాధ, దిగులు, భయము, చాలా ధైర్యము కదండి. ఏ పని ప్రారంభించినా, ఏ పని చేస్తున్నా చాలా అధైర్యపడుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం. నా వల్ల కాదేమో, నేను చెయ్యలేనేమో, నా జీవితం ఇంతేమో కదా, నా పరిస్థితులు ఇంతేమో అన్నట్లుగా మనం ఆలోచిస్తూ ఉంటాం. చాలా వేదన చూస్తూ ఉంటాం. కానీ ప్రభు అంటున్నారు, మనము వెళ్ళే ప్రతి మార్గంలో ఆయనే తోడుగా ఉండే దేవుడుగా ఉన్నారని మాట్లాడుతూ ఉన్నారు. ధైర్యంగా ఉండండి, దిగులు పడాల్సిన అవసరం లేదు. లేదా శత్రువు ఏదో చేస్తాడనో, లేకపోతే కుటుంబం అంతా కూడా చెదిరిపోతుందనో, లేకపోతే భయముతో చాలా వేదనకి గురి అవుతూ ముందుకు సాగుతూ మరి ఇబ్బంది పడుతున్న పరిస్థితులలో ఉండొచ్చు. అంత బాగానే ఉంది, ఒకప్పుడు బాగుంది నా బ్రతుకు, ఇప్పుడే ఇలాంటి జీవితాన్ని చూస్తూ ఉన్నాను. లేదా నా ముందు అనేకులు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నా జీవితంలో నేను ముందుకు సాగనివ్వకుండా నా జీవితాన్ని చేస్తూ ఉన్నారు అన్నట్లుగా జీవితంలో ఎన్నో ఒక కోణం కాదండి, అనేకమైన వాటిలో నుంచి మనము అధైర్యపడుతున్న విషయాలు ఎన్నో మన జీవితంలో. అయితే ప్రభు అంటున్నారు, ఏ విషయంలో ఎలాంటి పరిస్థితిలో ఉన్న శత్రువు మనల్ని ఏమి చేయలేడండి. లేకపోతే పరిస్థితులు మనల్ని ఏమి చేయలేవు. లేకపోతే ఇబ్బందులు, లేకపోతే మనుషుల వల్ల వచ్చే ఆ శ్రమలు మనల్ని ఏమీ చేయలేవు. భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి మార్గంలో ప్రభువే తోడై ఉన్నారు. ఆయనే మనల్ని నడిపించే దేవుడిగా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఇదిగోండి, ఎలాంటి విషయంలో దిగులు పడుతున్నా, ప్రభు మాట్లాడుతున్న ఈ ప్రతి మాటని మనం పట్టుకుందాం, ధైర్యంగా ఉందాం. ఆయనే అన్నిట్లో తోడుగా ఉండి మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. ఒక్కటే ప్రార్థన చేయండి, దేవా ఈ పరిస్థితిలో నేనున్నాను, ఈ కష్టంలో నేనున్నాను, ఈ శ్రమలో నేనున్నాను, ఇదిగో నా బిడ్డల విషయంలో భయపడుతున్నానయ్యా, దిగులుతో ఉన్నాను, నీవు సహాయం చేయమని అడిగినప్పుడు ప్రభు ఖచ్చితంగా సహాయం చేసే దేవుడిగా ఉన్నారు, తోడై ఉండే దేవుడిగా ఉన్నారు. మరి ఉదయకాల సమయంలో ప్రభు చక్కగా మాట్లాడుతుండగా ప్రార్థన చేద్దాం. మన మార్గాలన్నింటినీ కూడా దేవుని చేతులకు అప్పగిద్దాం, మన ఆలోచనలు దేవుని చేతులకు అప్పగిద్దాం, మన ఇంటి పరిస్థితులు దేవుని చేతులకు అప్పగిద్దాం, మనం ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రభు చేతులకు అప్పగిద్దాం. అన్ని విషయాలను ప్రభు చేతులకు అప్పగిస్తూ మరి బలముగా ముందుకు సాగుతూ మరి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రార్థిద్దామా? మరి ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో చాలా చక్కగా ప్రభా మీ బలమైన మాటల ద్వారా మమ్మల్ని నడిపిస్తున్నారు. నీ మార్గములన్నిట్లో కూడా తోడుగా ఉంటాను కదా అని అయా ప్రభువా మీరు మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం. అన్ని విషయాల్లో అయా ధైర్యము చేత మమ్మల్ని నింపుతున్నారు. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే పరిస్థితులను బట్టి, ఇబ్బందులను బట్టి, ఎదుర్కొంటున్న అయా పోరాటాలను బట్టి, మనుషుల ద్వారా వచ్చే ఆ భయంకరమైన పరిస్థితులను బట్టి అయా ఈ రోజున చాలా దిగులుతో ఉండొచ్చు. అలాంటి వారితో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, దర్శించండి. వారికి ఉన్న ప్రతి ఆ దిగులను మీరు కొట్టివేయండి. ప్రతి మార్గంలో, వారి ప్రతి ఆలోచనలో అన్నిట్లో మీరు తోడై ఉండమని వేడుకుంటున్నాం. ఏది కావాలన్నా మిమ్మల్ని ఆశ్రయించే వారిగా ఉంట కృప చూపించండి. ప్రతి ఒక్కరిని ఉదయకాల సమయంలో బ్లెస్ చేయమని వేడుకుంటున్నాం. ఆయా చేసిన ప్రయత్నాల్లో, పనులలో కృప కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. అన్ని విషయాలు మీరు తోడై ఉండండి. ఎంతమంది అనారోగ్యముతో ఉన్నారు, ఉదయకాల సమయంలో మంచి ఆరోగ్యాన్ని
క్షేమాన్ని కలగచేయండి, గొప్పవారగుదురుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే మేము ప్రార్థన చేస్తున్నాం ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ ప్రభ, మీ దయను, మీ కృపను ఉంచండి. గొప్పవారగుట కృప చూపించండి, క్షేమం కలుగుట కృప చూపించమని వేడుకుంటున్నాం. అలాగే ప్రభ మేము ప్రార్థన చేస్తున్నాం, ఎంతమంది అయితే యవనస్తులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో మీరు తోడే ఉండి మంచి జ్ఞానం చేత నింపండి. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు మీ కృప అందరికీ తోడే ఉండునుగా కానీ ప్రార్థిస్తున్నాం. వివాహాల కొరకు, గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న వారు అయా వారికి మీరు తోడే ఉండండి. కోర్టు కేసు నుంచి విడుదల చేయండి. ఎంతోమంది కోర్టు కేసెస్ సమస్యల మధ్యలో ఉంటుండగా వారికి విడుదల కలుగురుగా కానీ ప్రార్థిస్తున్నాం. అన్ని విషయాలు మీరు కృప చూపిస్తూ అందరినీ బ్లెస్ చేయమని ప్రభా, మీరు మాట్లాడుతున్న ప్రతి మాటలు అందరి జీవితాలు నెరవేర్చమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.